మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. హరి ఓం శ్రీమన్మహాగణ. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? రెండూ చేయండి పంతులు గారు. ఎవరి పేరుతో చేయమంటారు? సూర్యదేవర జై సూర్య. ఈ పేరుతో ఇందాకే ఒకరు అర్చన చేయించారమ్మా. ఎవరు పంతులు గారు? ఒక చిన్న పాప. పాప పేరు దివ్య పంతులు గారు. పేరు తెలీదమ్మా. ఆ పాపతో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య అనుకుంటాను. వాడి పేరు అభి కదా పంతులు గారు? ఆ అబ్బాయి పేరు కూడా చెప్పలేదమ్మా. ఆ అబ్బాయికి దేవుడంటే ఇష్టం లేనట్టుంది. అర్చన చేయించిందని చెల్లిని తిట్టి ప్రసాదం పడేశాడు. అంటే ఖచ్చితంగా ఆ పిల్లాడి స్వరూపా? వాళ్ళిక్కడే ఎక్కడో ఉన్నారు. వాళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నారమ్మా. ఆ పిల్లలతో పాటు వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఉంది.
బామ్మగారు, మీరు అటు వెళ్ళి పిల్లల్ని వెతకండి, నేను ఇటు వెళ్ళి వాళ్ళ అమ్మ కనపడుతుందేమో వెతుకుతాను. వెళ్ళండి. దివ్య, అభి, దివ్య, అభి, దివ్య. ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? తనే ఆ పిల్లల అమ్మాయి ఉంటుందా? పిల్లలు ఎక్కడున్నారు? దివ్య, అభి, అభి. సార్, నేను రైట్ నుంచి వస్తాను, మీరు లెఫ్ట్ నుంచి రండి. ఈ లోపు స్టేషన్కి కాల్ చేసి ఎక్స్ట్రా ఫోర్స్ని పిలిపిద్దాం. ఆహా, మనం ఏమైనా ఆల్ఖైదా స్థావరానికి వచ్చామా, ఆలయానికి వచ్చామయ్యా? అంటే సార్, ఆ జానకి పిల్లలు ఇక్కడే ఉన్నారని. ఉంటే వాళ్ళేమో టెర్రరిస్టులు కాదయ్యా. భర్త లేని ఒక ఆడది, తండ్రి లేని ఇద్దరు చిన్న పిల్లలు. కానీ వాళ్ళే కదా సార్ జైని కిడ్నాప్ చేసింది. ప్రకాష్, ముందు గన్ను లోపల పెట్టు. అరే, భక్తులు ఎవరైనా చూస్తే భయపడతారయ్యా. సారీ సార్, పెట్టేశాను సార్. జై మిస్ అవడానికి జానకి తన పిల్లలకి ఎటువంటి సంబంధం లేదు. అదేంటి సార్, వాళ్ళని ఫోకస్ చేయమని మీరే కదా చెప్పారు. పోలీసులం కదా ప్రకాష్, అందరినీ అనుమానించాలి, ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి. మన అనుమానితుల జాబితాలో నుంచి జానకిదేవిని తన పిల్లల్ని తొలగిస్తున్నాను. జైని వాళ్ళు కిడ్నాప్ చేయలేదు. ఎలా చెప్తున్నారు సార్? భర్త లేకుండా ఇద్దరు చిన్న పిల్లలతో ఒంటరి ఆడది బతకడమే కష్టం. ఈ కిడ్నాప్లు, బెదిరింపులు, డబ్బు వసూలు ఎలా చేస్తుంది? ఇందాకేమో నిత్యం మీద డౌట్ లేదన్నారు. తను జై లవర్, కిల్లర్ కాదుగా. మరి ఆ చంద్రికా ప్రసాద్ వాళ్ళు చేసుంటారా సార్? వాళ్ళు ఆ ఇంటి మీద బతికే పరాన్నజీవిలు, పారాసైట్స్. వాళ్ళకంత సీన్ లేదు. మనం అనుమానించింది ఈ 3 గ్రూపుల్నే. వీళ్ళెవరూ కాదంటే జైని కిడ్నాప్ చేసింది ఎవరు సార్? అదిగో ఆ దేవుడే చెప్పాలి. వెళ్ళి దండం పెట్టుకుని అడుగుదాం, ఆయనే దారి చూపిస్తాడు పదా. సార్, స్వరూప గారు.
నమస్తే మేడం. మీ అల్లుడు జై త్వరగా కనిపించాలని ఆ దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చారా? అవునే సిపి గారు, జై బామ్మగారు నేను వచ్చాం. ఓ, ఆ పెద్దవిడ కూడా వచ్చారా? ఎక్కడండి? రాత్రి చారి ఇంటి నుంచి వెళ్ళిపోయిన జానకి వాళ్ళ పిల్లలు ఈ గుళ్ళోనే ఉన్నారని పంతులు గారు చెప్పారు. నేను బామ్మగారు వాళ్ళ కోసం చెరోవైపు వెతుకుతున్నాం. అంటే ఒక మీరు సూపర్ సార్, ఎక్సలెంట్, జీనియస్, ఇంటెలిజెంట్ సార్. ఏమయ్యా ప్రకాష్, దేవాలయానికి వచ్చి నా భజన చేస్తావేంటయ్యా? అంటే ఆవిడ పిల్లలు ఇక్కడే ఉంటారని మీరు ముందే చెప్పారు కదా సార్. అరే ప్రకాష్, గెస్ట్ చేసి చెప్పానయ్యా, అందుకే నన్ను దేవుణ్ణి చేసేస్తావా ఏంటి? పెద్ద ఆవిడ స్వరూప గారు ఇద్దరు పిల్లల్ని వెతుకుతున్నారు. వాళ్ళిద్దరే పిల్లలను వెతుకుతుంటే మనం ఇద్దరు ఇక్కడ ఏం చేయాలి? వెతకాలిగా. పద ప్రకాష్, నువ్వు లెఫ్ట్కి వెళ్ళు, నేను రైట్కి వెళ్తా. ఓకే సార్. అన్నయ్య, అమ్మ దగ్గర ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు దివ్య? అక్కడ రాముడు ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయన్నయ్య. ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుని వచ్చాను. ఎందుకు? ఆయన కనిపించాలని. ఏంటి? అదే అన్నయ్య, అమ్మకు మనకు మంచి జరగాలని మొక్కుకున్నాను. సొంత భార్య అయిన సీతకే మంచి చేయలేని రాముడు మనకేం చేస్తాడు? అవి కేవలం రాతి విగ్రహాలే, వాటికి మొక్కి ప్రయోజనం లేదు. అయ్యో, అలా అనకూడదన్నయ్య, దేవుడికి కోపం వస్తుంది. అభి, దివ్య ఇక్కడున్నారా? ఎలా ఉన్నారు చేజీ? మీరెలా ఉన్నారమ్మా? మిమ్మల్ని కలవాలని నేను మా అమ్మ నిన్న మీ ఇంటికి వచ్చాను చేజీ. కానీ చంద్రికాంటి మిమ్మల్ని కలవనివ్వకుండా మా ఇంటికి తీసుకొచ్చేసింది. తెలిసిందమ్మా, ఎందుకలా చేశావని తనని తిట్టాను కూడా. ఏరా అభి, ఈ జేజిని పలకరించవా? ఎలా ఉన్నావు? మేమెలా ఉంటే మీకెందుకు? అదేంట్రా అలా అంటావు? నేను మీ జేజిని కదా. మీరు మా జేజీ ఎలా అవుతారు? మీరేమైనా మా బంధువులా? మీకు మాకు ఏమైనా చుట్టరికం ఉందా? మా అమ్మో నాన్నో మీ ఇంటి వాళ్ళ? మీకు మాకు ఏ జన్మ రుణమో తెలియదురా, కాని మీరు మా సొంత వాళ్లే అనిపిస్తుంది. వద్దు జేజీ, మేం మీకేమీ కాము. మమ్మల్ని మర్చిపోండి, మా జోలికి రాకండి, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. ఎందుకురా అంత కోపం? మేమేం తప్పు చేశాం? మరి మేమేం తప్పు చేశాం? మీ మనవడు కనిపించకుండా పోతే మాదా తప్పు? పోలీసులు మమ్మల్ని ఎందుకు అనుమానించాలి? మీ వల్ల మేము వీధిని పడ్డాం, మాకిల్లు లేకుండా పోయింది. దిక్కులేని అనాథల్లా ఈ గుళ్ళో ఉంటున్నాం. అయ్యో, మా ఇంటికి రండి. ఎందుకు? మేమింకా కష్టాలు పడ్డానుకా? ఒక్కసారి వచ్చినందుకే మా తాతయ్య మంచాన పడ్డాడు, మేం వీధిని పడ్డాం. మా అమ్మ బాధపడుతుంది. మీ ఇంటికి, మీకు, మీ మనవడికి ఒక దండం చేజీ.
దయచేసి మమ్మల్ని వదిలేయండి. మా బతుకేదో మేము బతుకుతాం. సరేరా, పోలీసుల్ని నీ వెంట పడొద్దని చెప్తాను. మా వల్ల, నా మనవడి వల్ల, మా ఇంటి వల్ల నీకేదైనా కష్టం వచ్చుంటే క్షమించమని అడిగానని మీ అమ్మతో చెప్పు. సార్, పిల్లలు కనిపించారా? ఎక్కడున్నారు? నా పాకెట్లో ఉన్నారు, తీసుకో. అరే, పిల్లలు కనిపిస్తే చెప్పనా? పోనీ పిల్లలతో పాటు ఉండిపోనా? ఎందుకయ్యా రొటీన్ క్వశ్చన్ వేస్తావు? సారీ సార్. గో 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 గో. పిల్లలు కనిపిస్తే కాల్ చేయి. సార్, నాట్ కాల్ చేయి, కాల్ చేయి. ఓకే సార్. వెళ్ళి వెతుకు. ఓకే సార్. ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. దివ్యా, 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 పిల్లలు ఇంకా రాలేదేంటి? వాళ్ళకేం కాలేదు కదా? ఇతను పోలీస్ కాదు కదా? వావ్, వాట్ ఏ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యుయేషన్. మీరు ఇలా కనిపిస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఇందాక కారులో వెళ్తూ కనిపించారు, సడన్గా గుడిలో ప్రత్యక్షమయ్యారు. ఆహా, గుడి కాబట్టి కాస్ట్యూమ్ చేంజ్ అయిపోయింది, కరెక్ట్? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? ఎనివే, శారీలో మీరు చాలా సాంప్రదాయంగా ఉన్నారు. ఇదే కంటిన్యూ చేయండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. ఇందాకే మీ మామ్ని మీట్ అయ్యాను.
మీలాగే తను కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉన్నారు. జై బామ్మ కూడా వెతుకుతున్నారు.